లాస్ట్ వీడియోలో బన్ యూజ్ చేసి డోనట్ హెయిర్ స్టైల్ ఎలా వేయాలో పోస్ట్ చేశాను. చాలా మంది చూసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళందరికీ కూడా. లైక్స్ కూడా ఇచ్చారు, కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ వీడియోలో కూడా ఇంకొక హెయిర్ స్టైల్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చా అనమాట. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి మెస్సీ బ్రైడ్ అంటారు. మెస్సీ హెయిర్ స్టైల్ అనమాట. సో, ఈ వీడియోని కూడా అందరూ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్. 3, 2, ఈ హెయిర్ స్టైల్ వేయాలంటే ముందుగా మన దగ్గర ఏమేమి కావాలో అవి చెప్తాననమాట. లిస్ట్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి టిక్ టాక్స్. టిక్ టాక్స్ బదులు మీరు సన్న పిన్స్ ఉంటాయి గదా! సైడ్ పిన్స్ అవైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్. మెస్సీ బ్రైడ్ అంటేనే ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్. లేయర్స్ తీసి రబ్బర్ బ్యాండ్స్ పెడతాం గాబట్టి ఇక్కడ మీరు కలర్ రబ్బర్ బ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ప్యాకెట్‌కొస్తాయి గదా! రబ్బర్ బ్యాండ్స్ అవైనా పర్వాలేదు. ఏవైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఆ రెండే అన్నమాట. లాస్ట్‌లో మనకు కావాలంటే డెకరేషన్ చేసుకోవాలంటే ఫ్లవర్స్ యూజ్ చేయొచ్చు. లేదంటే వేణీస్ ఉంటాయి గదా! వేణీస్‌కి వచ్చే ఫ్లవర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, ముందుగా హెయిర్ అంతా తీసుకోవాలన్నమాట. చిక్కంతా తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు గదా! నేను అటొక లైన్, ఇటొక లైన్ కరెక్ట్‌గా క్రౌన్ ఏరియాకి తీసుకున్నా అనమాట. క్రౌన్ ఏరియాకి మనం హెయిర్ చాలా పల్చగా తీసుకోవాలి. పల్చగా తీసుకుంటే మీరు సైడ్ పిన్స్ యూజ్ చేస్తే యూజ్ అవుతది. లేదంటే కొంచెం మందంగా హెయిర్ థిక్‌గా ఉందనుకున్న వాళ్ళకి టిక్ టాక్స్ యూజ్ చేయండి. నేనైతే మా పాప హెయిర్ మీద టిక్ టాక్సే యూజ్ చేశా అనమాట. సో, ఇక్కడ చూసారా క్రౌన్ ఏరియాని అట్లా పెట్టాలనమాట హెయిర్ మనం. ఈ ప్లేస్‌ని మనం క్రౌన్ ఏరియా అంటాము. అక్కడ మనం ఇప్పుడు టిక్ టాక్స్‌తో పిన్ చేద్దాము హెయిర్‌ని. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ కావాలి. మీరు గమనించితే ఇక్కడ నేను హెయిర్‌కి ఎటువంటి క్రింపింగ్ కానీ, స్ట్రెయిటనింగ్ కానీ చేయలేదు. జస్ట్ నార్మల్ హెయిర్ మీదే చూపిస్తున్నాననమాట. మీకు కనుక ఏమన్నా ఫంక్షన్స్ అట్లా ఉంటే మాత్రం కంపల్సరీగా క్రింపింగ్ చేసుకోండి, స్ట్రెయిటనింగ్ చేసుకోండి. అప్పుడే హెయిర్ అనేది మనకి విడివిడిగా వచ్చేసి హెయిర్ కూడా కొంచెం ఒత్తుగా అనిపిస్తుంది. పల్చగా హెయిర్ విడివిడిగా అవుతుంది. లేయర్స్ అనమాట. వాల్యూమ్ ఎక్కువ వస్తుందనమాట. నేనైతే ఇక్కడ జస్ట్ హెయిర్ స్టైల్ ఎలా వేయాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను కాబట్టి మా పాప హెయిర్ స్టైల్‌కి నేను ఎటువంటి క్రింపింగ్ కానీ, స్ట్రెయిటనింగ్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. స్ప్రేస్ కూడా యూజ్ చేయట్లేదు. అయినా కానీ హెయిర్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇక్కడ నుంచి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ సైడ్ అంటే మనం అల్లేటప్పుడు పాయలు ఎలా తీసుకుంటామో అట్లనే తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ 2 లైన్సే తీసుకుంటామనమాట. అటొక పాయ, ఇటొక పాయ. 2 పాయలే తీసుకుంటాము. 3 పాయలైతే తీసుకోము. ఇక్కడ చూసారు గదా! సో, ఇట్లా అనమాట. జస్ట్ ఒక్కటే ఒక లైన్ తీసుకోవాలి. ఒక లైన్ తీసుకొని అటు నుంచి కూడా సేమ్ అదే లైన్‌లో తీసుకోవాలనమాట. 2 సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అట్లా తీసుకుంటే మళ్ళీ హెయిర్ స్టైల్ అనేది కొంచెం లుక్ వైజ్ మారిపోతది. ఇట్లా అటొక హెయిర్, ఇటొక హెయిర్ తీసుకున్న తర్వాత మంచిగా మిగతా కిందున్న హెయిర్‌ని కూడా సెపరేట్ చేసుకోవాలి. లేదంటే మీకు చిక్కుబడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇక్కడ మనం రబ్బర్ బ్యాండ్‌తో టై చేసేయాలనమాట. ఇలా టై చేసేటప్పుడు కింద హెయిర్ కూడా మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తూ ఉంటది. అప్పుడు చిక్కుబడి మీకు పెయిన్ వస్తూ ఉంటది వేసే వాళ్ళకి. సో, అలాంటప్పుడు కిందున్న హెయిర్‌ని ఇలా ముందుకో, పక్కకో వేయండి. సో, ఇక్కడైతే నేను రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఇక్కడ ఉన్న హెయిర్‌ని మనం అటు సైడ్, ఇటు సైడ్ కొంచెం ఎక్స్పాండ్ చేయాలనమాట. ఎక్స్పాండ్ చేస్తే మనకి నీట్‌గా కనబడుతది లైను. సో, ఇక్కడ అటొక లైన్, ఇటొక లైన్ సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. ఇదే ప్రాసెస్‌లో మనం హెయిర్ కిందకి లాస్ట్ వరకు వెళ్ళే వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో వేయాలనమాట. అప్పుడే మీకు మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్ అనేది వస్తుంది చూడ్డానికి. ఇట్లా అటొక పాయ, ఇటొక పాయ తీసుకున్నప్పుడు కూడా మనం కంపల్సరీ సైడ్ అనేది నీట్‌గా కోంబ్ చేసుకోవాలి. కోంబ్ చేసుకుంటేనే హెయిర్ ఇట్లా పైకి లేవకుండా నీట్‌గా ఉంటుంది. హెయిర్ స్టైల్ ఏదేయాలన్నా కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే ఉంటుందండి. ఎందుకంటే చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వేయాలి కాబట్టి. అందుకే హెయిర్ స్టైల్స్ కూడా బయట షాప్స్‌లో ఎక్కువ కాస్టే ఇక్కడ చూసారా నేను హెయిర్ బ్యాండ్ కొంచెం డిస్టెన్స్‌లో అంటే కొంచెం గ్యాప్‌లో వేశాను. మరీ టైట్‌గా హెడ్‌కి దగ్గరలో వేయకుండా కొంచెం లూజ్‌గా వేశాను అనమాట. వేసిన తర్వాత మనకప్పుడు ఎంతవరకు టైట్ చేయాలో అంతవరకే టైట్ చేయాలి. చూసారా ఇక్కడ ఎక్స్పాండ్ చేశాను మళ్ళీ హెయిర్‌ని. సో, అట్లా అనమాట. పైనున్న రబ్బర్ బ్యాండ్‌కి, కిందున్న రబ్బర్ బ్యాండ్‌కి ఈజీగా ఒక 2 ఇంచెస్ ఆర్ 1½ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసి తీసుకోవాలి. అది కూడా ప్రతిసారి అటు సైడ్, ఇటు సైడ్ తీసుకోవడం, రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయడం అదొకటే పాయింట్ కాదు. రబ్బర్ బ్యాండ్స్ అనేవి మనం ఎంత డిస్టెన్స్‌లో వేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ చూసారా ఇక్కడ ఇప్పుడు 3 రబ్బర్ బ్యాండ్లు వేసేసాను. 3 కూడా కరెక్ట్‌గా 2 ఇంచెస్ గ్యాప్‌లో ఉన్నాయి. అలా కూడా మనం గమనించుకోవాలి.
ఏసిన ప్రతిసారి రబ్బర్ బ్యాండ్ టై చేసిన ప్రతిసారి ఇక్కడ నేను మనం చెప్పే hair ప్రతి అనేది పాయింట్ మీరు ఫాలో అవ్వండి. అప్పుడే expand మీకు హెయిర్ చేసుకోవాలి. అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏ హెయిర్ స్టైల్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదంటే ఏదైనా బ్యూటీ టిప్ కావాలా, లేదంటే పెడిక్యూర్, మెనిక్యూర్ ఎలా చేసుకోవాలో, ఎలాంటి సజెషన్స్ కావాలో అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం మీకు క్లియర్‌గా కనపడాలి అని చెప్పేసి కెమెరాని ఇటు బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట. సో వీడియో నేనే తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటే ఓకే. నెక్స్ట్ టైము ఇలా కాదు ఇంకా క్లియర్‌గా చెప్పండి. సో మన ఛానల్ వచ్చేసి ఆల్రెడీ మినీ మానిటైజేషన్ అయిపోయింది అండ్ గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. కాబట్టి ఈ 2 మేము సక్సెస్ అయ్యాము అంటే దానికి మీరే కారణం. మీ సపోర్ట్ వల్లే మేము ఇది సాధించగలిగాము. అట్లానే మీ సపోర్ట్ ఇంకా మాకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలి చేయాలి అంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. వీడియోని చూసినప్పుడు కంపల్సరీ లైక్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇక్కడ కొంచెం మీరు క్లియర్‌గా గమనిస్తే నేను హెయిర్‌ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందన్నమాట. సో ఇట్లా లాస్ట్ వరకు 1 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్ లాగా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ హెయిర్ మొత్తం ఇట్లానే టై చేసుకుంటూ చివరి వరకు వచ్చేయాలి. హెయిర్ అంతా అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో నేను డెకరేట్ చేశానన్నమాట. నా దగ్గర అయితే కొన్ని చామంతులు ఉన్నాయి. సో వాటితో నేను హెయిర్‌ని డెకరేట్ చేశాను. మీ దగ్గర ఉంటే చామంతులైనా పెట్టచ్చు, లేదంటే రోజ్ ఫ్లవర్స్, ఏ ఫ్లవర్స్తో అయినా మనం డెకరేట్ చేయొచ్చు. హెయిర్ మాత్రం మెస్సీ బ్రైడ్ వేస్తే చాలా బాగుంటుంది. మెస్సీ బ్రైడ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక టైప్ అయితే ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అలాంటి హెయిర్ స్టైల్స్ అన్నీ మన వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో హెయిర్ స్టైల్స్ వీడియోస్ అన్నా మంచిగా చూసి సపోర్ట్ చేయండి. కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటే బాగుంటుంది. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేస్తే మాకు ఇంకా బూస్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఫ్లవర్స్తో పెట్టేసి ఇలా డెకరేట్ చేశాను. సో హెయిర్ స్టైల్ ఫైనల్లీ ఇట్లా వచ్చిందనమాట. అవుట్లుక్ చూసేయండి మీరు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఎండ్ వరకు చూస్తే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ హెయిర్ స్టైల్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.